షేప్ మారిపోయింది అనమాట, కానీ పెద్దది వచ్చిందండి. చూసారు కదా, దాదాపు ఒక 4 రకాల వంకాయలు అయితే కోసుకున్నాను అండి. దీని పక్కన చిన్న పిండి ఉంది, మంచి గులాబీ విరబూసింది. నేనైతే మామూలుగా అయితే నాకు కొయ్యాలనిపించదు అసలు గులాబీ, కానీ ఇది నేను కోసు అండి. రెక్కల చిక్కుడు, వెంగిడి బీన్స్ పెద్దవయ్యాయి కదండి, అయితే వీటిని నేనైతే కొయ్యట్లేదు, సీడ్స్ కోసం వదిలేస్తున్నా. ఫస్ట్ టైం అయితే మనకి వీళ్ళైతే వచ్చాయి. ఇక్కడ చూసారా మళ్ళీ చాలా ఉన్నాయి చూడండి, ఈ కొమ్మలంతా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్దవవ్వాలి, ఇవన్నీ పెద్దవైనప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఈ బకెట్ లో యాక్చువల్ గా వేరే పాదు ఉండేది, అయితే దీంట్లోని రాడిష్ అంటే ముల్లంగి చిన్న మొక్క అయితే పెట్టామన్నమాట, అది రిపోర్ట్ చేసాము. అసలు ఇప్పుడు ఎలా ఉందో దీని అయితే చూద్దాం. ఆకులు అవి బాగా పెద్దగా వచ్చాయి కదండి, ఈ ఆకులు కూడా మనం వాడుకోవచ్చు. ఇది కూడా ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అసలు ఇది ఏ సైజులో ఉంది, ఎలా ఊరింది అనేది ఇప్పుడైతే చూద్దాము. ఇలా పక్కకు తీస్తున్నా, ఇది ఇలా ఇది వంకర తిరిగినట్టుంది చూసారా, వంకర తిరిగి ఉన్నట్టుంది. దీన్ని జాగ్రత్తగా తీస్తాను, విరిగిపోతుందో ఏంటో మరి. చూసారా, తీసేటప్పుడు ఇలాగా కట్ అయిపోయింది, చూసారా ఎంత వచ్చిందో. ఇది గ్రాఫ్టెడ్ వంగండి, ఇది కూడా సిటీజీ ద్వారా తెప్పించుకున్నది అనమాట. రీసెంట్ గా లేటెస్ట్ గా చామంతులు మీద వీడియో అయితే పెట్టడం జరిగింది. నా కలెక్షన్ సిటీజీ గ్రూప్స్ గురించి కొంతమంది అయితే కామెంట్స్ లో అడిగారు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటని చెప్పేసి. మీకు లోకల్ గా మీ ఏరియాలో మెయిన్ సిటీస్ లో కూడా ఇలాగా సిటీజీ గ్రూప్, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్స్ అయితే ఉంటాయి. మీరు గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరి దగ్గర అయినా సరే మీరు తెలుసుకొని అందులో జాయిన్ అయితే మీకు మంచి బెనిఫిట్స్ అవి ఉంటాయి. చూసారా, ఇది పర్పుల్ లాంగ్ అనమాట, గ్రాఫ్టెడ్ వంగ ఎక్కువ ఈల్డ్ ఇస్తుందంటారు. ఫస్ట్ టైం అయితే నేను గ్రో చేస్తున్నాను. కట్ చేసుకుందాం. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ చూసారా వంకాయలు, ఇది వరకు కూడా మనం హార్వెస్ట్ చేసాం. ఇది ఇక్కడైతే ఒక పెద్దది ఉందండి, ఇది నేను సీడ్ కోసం వదిలేస్తున్నా. ఈ వెరైటీ మళ్ళీ దొరకడం అయితే కష్టం, ఇది ఇలా వదిలేస్తున్నా అనమాట. ఇప్పుడు ఒక మొక్కే మిగిలింది నా దగ్గర, యాక్చువల్ గా ఇంకో 2 మొక్కలు అయితే పోయాయి. చాలా లేతగా బాగుంటుంది, పెద్దదైనప్పటికీ కూడా లేతగానే ఉంటుంది. చూసారా, ఇది రౌండ్ అనమాట, ఇవి కూడా కోసేద్దాము. ఇక్కడ కూడా ఉంది, కొంచెం పెస్ట్ అటాక్ అయినట్టుంది. నేను నీమ్ ఆయిల్ అది స్ప్రే చేస్తాను, ఇది కొంచెం పెద్దది అవ్వాలి. ఇది చూద్దాం, కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి చాలా చిన్న మొక్కలండి, వంకాయ మొక్కలు. ఒక 3 మొక్కలు ఈ 100 రూపాయల బ్లాక్ టబ్ లో అయితే పెట్టుకున్నాను. గుత్తులుగా వస్తున్నాయి చూసారా వంకాయలు, గుత్తులుగా. ఇది కూడా వంకర తిరిగింది మన, చూడండి ఒకే చోట రావడం వల్ల దీనికి ప్లేస్ సరిపోక ఇలా వంకర తిరిగింది. కోసేస్తున్నాను ఇవి. ఈరోజు రకరకాల వంకాయలు అయితే కోసేసుకుంటున్నాం. మనకి హార్వెస్ట్ చేసుకున్నప్పుడే మనం గార్డెనింగ్ చేసిన ఆనందం అయితే మనకి ఉంటుంది. ఇది అయితే కొంచెం పెద్దది అవ్వాలి, ఉంచేద్దాము. ఇది ఒక వెరైటీ అన్నమాట, ఈ లైట్ అంటే కొంచెం వైట్ కలర్ కి కొంచెం వేరే కలర్ యాడ్ అయినట్టు ఉన్నాయి. ఇక్కడ కూడా 3 ఉన్నాయి, ఒకే చోట 3 అయితే ఉన్నాయి. ఈ మధ్యలో చిన్నది వదిలేసి ఈ 2 కోసేస్తాను. ఇక్కడ ఇదొక రకం వంకాయ చూసారా, ఈ పైన గ్రీన్, ఇక్కడ చారల్లో ఉన్నాయి. ఇది ఒక వెరైటీ అన్నమాట. దీనికి కూడా ఇంకా పిందెలు ఉన్నాయి చూసారా, పిందెలు ఉన్నాయి. కట్ చేద్దాం, ముదిరిపోనికుండా మనం కట్ చేసుకుంటే
ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి. ఇది ఒక వెరైటీ. సరే ఎంత లేతగా ఉందో కట్ చేద్దాము. ఇక్కడ ఇది కూడా వంకర తిరిగిపోయింది. ఈ ఇరుకులోను ఇలా వంకర టెంకర్లు వచ్చేస్తున్నాయి. కానీ ఎంతో ఫ్రెష్ గా లేతగా ఉన్నాయన్నమాట. ఇంకొకటి కూడా ఉంది. అసలు త్వరగా కుక్ అయిపోతాయండి లేతగా ఉన్న ఈ వంకాయలు. మనం పండించుకున్నవి బయట వాటికి చాలా తేడా ఉంటుంది. చూసారు కదా, దాదాపు ఒక 4 రకాల వంకాయలు అయితే కోసుకున్నాను. దాదాపు ఒక 30 kg వరకు ఉన్నాయండి ఇవి. ఇది చిన్న పాదు నేతిబీర అయితే 3 వచ్చేసినాయి దీనికి. ఇవి కట్ చేస్తే కానీ ఆ పక్కన పిందులు అయితే ఎదగవు. కోసేస్తున్నాను, లేతగా ఉంది కదా. అలాగే ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా కట్ చేస్తున్నా. మనకి పచ్చడికి కనీసం 2 అయినా కావాలి. పొట్టి బీర, ఇక్కడ కొన్ని టమాటాలు పండి రెడీగా ఉన్నాయి, రాలి పడిపోతున్నాయి. కోసేసుకుందాము. నాకు ఈరోజు కావాల్సినవి కట్ చేసుకుందాం. సరే ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. ఇక్కడ బెండకాయలు అయితే ఉన్నాయండి, కట్ చేసుకుందాము. బెండ మొక్కలు మళ్ళీ పెడుతున్నాను. కొంచెం ఈ చలికాలంలో కొద్దిగా పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది, కొంచెం చూసుకోవాలి. ఇదైతే కొంచెం లైట్ గా ముదిరింది, పులుసులో వేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్దవి అవ్వాలి. అక్కడ ఉన్నాయి కొన్ని, కోసేస్తాను. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయండి, ఇవి కోసేద్దాము. ఇంకొన్ని ఉన్నాయి చిక్కుడుకాయలు. ఈ రంగులో కనిపించట్లేదు. మామిడికాయలు ఉన్నాయండి, చూడండి. దీని పక్కన చిన్న పిండి ఉంది. అలాగే ఈ వెనకాల కూడా ఒక మామిడికాయ అయితే ఉంది. ఒక కాయ అయితే నాకు ఇప్పుడు కావాలి, కోసేద్దాము. ఇది పండు అయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది, పులుపు కూడా ఉంటుందండి. దీనైతే కట్ చేసుకుందాం. చూసారా పచ్చిమిరపకాయలు ఎన్ని ఉన్నాయో. ఇది గ్రాఫ్టెడ్ మిర్చి అండి. ఇది కూడా సిటీజీ ద్వారా తెచ్చుకున్నది. అయితే చూసారా చాలా పెద్ద పెద్దగా వచ్చాయి, చాలానే ఉన్నాయి. ఒక 20 పైనే ఉన్నాయి. చెట్టుకి కోసేద్దాము. ఇప్పుడు కోసేసుకుంటేనే మళ్ళీ కూడా ఇప్పుడు పూత వచ్చింది కదా, అవన్నీ పిందెలు అవుతాయి. తర్వాత మళ్ళీ మనం హార్వెస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ కూడా చూసారా, ఇది కూడా పచ్చిమిర్చి. ఇది ఒక వెరైటీ అన్నమాట. ఇది కూడా బాగానే వచ్చాయి, కోసేస్తాం. పెద్ద పెద్దవి అయినాయి, ఇంకా దీన్ని ఉంచకూడదు. ఇక్కడ పూత ఉంది చూసారా. చూసారా ఇవన్నీ మన చామంతులు. ఆల్రెడీ ఒక మంచి వీడియో అయితే చేయడం జరిగింది, చూడండి. మీకు లింక్ డిస్క్రిప్షన్ లో, ఐకార్డ్స్ లో కూడా ఇస్తాము. ఇంకా చాలా చామంతులు అయితే విచ్చుకుంటున్నాయి. ఇలా చూడండి, అసలు చెట్టు నిండా విరగ కాసేస్తున్నాయండి ఈ పచ్చిమిర్చి అయితేను. ఎన్ని ఉన్నాయో చూడండి ఒక మొక్కకి. ప్రస్తుతానికి నాకు ఇవి చాలు. అన్ని ఒక రోజు కోసుకుని ఏం చేసుకుంటాం, ఇవి చాలు నాకు. చూడండి మంచి గులాబీ విరబూసింది. దీన్ని అయితే మామూలుగా అయితే నాకు కొయ్యాలనిపించదు అసలు గులాబీ, కానీ ఇది నేను కోస్తున్నాను. చూసారా, సో బ్యూటిఫుల్. చూసారు కదా, ఈ రోజు నాకు కావాల్సిన కూరగాయలు హార్వెస్ట్ చేసుకున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఫ్రెష్ వెజిటబుల్స్ మన గార్డెన్ నుంచి ఇలా మనం హార్వెస్ట్ చేసుకుని ఎంతో హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. చూసారు కదా, వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మన ఛానల్కి ఇస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.